మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. జోగి రాజీవ్ సర్వేర్ రమేష్ను ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో ముగ్గురికి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు, A1గా ఉన్న జోగి బాబాయ్ వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ అగ్రిగోల్డ్ భూ లావాదేవీల కేసుపై ఏసీబీ లోతైన విచారణ చేపట్టింది. భూమి కొనుగోలు వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు, మండల సర్వేయర్ రమేష్ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. ఆన్లైన్లో సవరణకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని సర్వేయర్ రమేష్ అప్లోడ్ చేయించగా గ్రామ సర్వేయర్ దేదీపే సంతకం చేసినట్లు తేల్చింది. ఆన్లైన్ డాక్యుమెంట్ కావడంతో ఈ వ్యవహారం తహసీల్దార్ జాహ్నవికి తెలియకుండా మండల సర్వేయర్ రమేష్ కథ నడిపించినట్లు గుర్తించింది ఏసీబీ. మండల సర్వేయర్ రమేష్ తయారు చేసిన సవరణ డాక్యుమెంట్ను సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూములను అక్రమంగా కొనుగోలు, అమ్మకం జరిపిన జోగి ఫ్యామిలీపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇందులో కీలక పాత్ర వహించిన రిజిస్ట్రార్ నాగేశ్వరరావు, సర్వేయర్ రమేష్ సహా మరో ముగ్గురుపై ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే జోగి కొడుకు రాజీవ్ని, సర్వేయర్ రమేష్ని ఏసీబీ అరెస్టు చేయగా దేదీప్యను 2 రోజుల్లో అరెస్టు చేయనున్నట్లు సమాచారం. వరుస అరెస్టులతో రిజిస్ట్రార్ నాగేశ్వరరావు, జోగి వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నారు. పాత్రధారులైన ప్రభుత్వాధికారులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం. సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ అరెస్టు చేసిన వాళ్లను సిఐడి కూడా మళ్లీ అరెస్టు చేస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి మంగళగిరిలో విచారణకు హాజరయ్యారు జోగి రమేష్. దాడి సమయంలో వాడిన ఫోన్, కార్ తీసుకొచ్చారాయన. కక్షపూరితంగా తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారన్నారు జోగి రమేష్. అనుమానాలుంటే చంద్రబాబు, పవన్ దగ్గరకు వెళ్లి వివరణిస్తామన్నారు. సిఐడి, ఏసీబీ 2 శాఖలు కూడా విడివిడిగా విచారణలు జరిపి కీలక వివరాలు సేకరించాయి. భూ లావాదేవీల వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబ సభ్యుల పాత్ర, అరెస్టుల వ్యవహారంతో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అయితే పాత్రధారులు, సూత్రధారులు ఎవరినీ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఇవి రాజకీయ అరెస్టులు కాదనే సంకేతాలనిచ్చింది.